తోటకూర పులుసు చేసుకుందాం. ముందుగా చింతపండు రసంలో బెల్లం ముద్ద వేయాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, తోటకూర తరిగి పెట్టుకోవాలి. మూకుడు వేడి చేసి నూనె వేయాలి. కాగే నూనెలో ఆవాలు, మెంతులు వేయాలి. మిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేయాలి. వేయించి ఉల్లిపాయలు వేయించాలి. ఇప్పుడు ముక్కలు వేయాలి. ఇప్పుడు తోటకూర వేయాలి. ఇప్పుడు ఉప్పు వేయాలి. కొన్ని నీళ్లు తిలకించాలి. చక్కగా కలిపి మూత పెట్టాలి. మూత తీసి చింతపండు, బెల్లం రసం వేయాలి. మూత పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. బియ్యపిండిలో నీళ్లు పోసి కలపాలి. బియ్యపిండి నీళ్లు పోయాలి. కారం వేయాలి. కలిపి మూత పెట్టాలి. ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. చక్కగా తయారైన తోటకూర పులుసుని గిన్నెలో తీసుకుని దైవ నివేదన చేసి వడ్డించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.